హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన వార్తలు, ఆ వార్తలు వెనుకున్న వాస్తవాలు, వార్తాపత్రికల ఎజెండా ఏంటి అనే అంశాన్ని మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో కల్తీ నెయ్యిలో వారి పాపం తేల్చండి, రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు, అప్పటి టీటీడీ సభ్యులు, అధికారుల తప్పిదాలపై విచారణ, రూల్స్ సడలింపుపై లోతైన పరిశీలన, అందులో ఎవరి బాధ్యత ఎంత అనేది తేల్చనన్న కమిటీ, 45 రోజుల్లోగా నివేదిక, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 458 అని ఒక జివో రిలీజ్ చేసింది, 458 జివో. ఆ జివో దేనికోసం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, ఆ కల్తీ కూడా జంతువుల కొవ్వు, జంతువుల అవశేషాలు కలిసినాయని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2024 సెప్టెంబర్ 18న పబ్లిక్గా ప్రకటన చేశారు. కలిసింది అన్నారు, అయిపోయింది. దాని తర్వాత వారు ఒక సిట్ వేశారు దీనిపైన. ఈ కల్తీ వ్యవహారము, దీంట్లో అసలు ఆ కంపెనీలో డైరీ కంపెనీస్తో ఒప్పందాలు, దీని వెనుకున్న కుట్ర ఏంటి అనే కోణాన్ని తేల్చడానికి సిట్టు అపాయింట్ చేశారు. ఆ సిట్ అపాయింట్మెంట్ పైన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకంటే సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆల్రెడీ కలిసింది అవశేషాలని అనౌన్స్ చేసిన తర్వాత ఒక సున్నితమైన అంశంలో ఒక సైంటిఫిక్ రిపోర్ట్ లేదు, ఒక సైంటిఫిక్ అనాలిసిస్ లేదు, డాటా లేదు, ఏది లేకుండానే ఆయన పబ్లిక్గా అనౌన్స్ చేసే పరిస్థితి, ఇంటర్నల్ మీటింగ్లో కూడా పబ్లిక్గా అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చిందంటే దీని వెనక ఏదో కుట్ర ఉంది. వారు వేసిన సిట్టుని నమ్మటానికి లేదు. వారి వ్యాఖ్యల అర్థమే సిట్లో వస్తుంది కాబట్టి ఆ సిట్టుని మేము నమ్మం, దీంట్లో ఒక దురుద్దేశం ఉందని చెప్పి వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు కూడా నమ్మింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి లాంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఇటువంటి సున్నితమైన అంశం, కొన్ని కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన అంశంలో ఎలా మాట్లాడతారు ఓపెన్గా అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించి మీరు వేసిన సిట్ కాదు మేమేస్తాం అని చెప్పి సిబిఐ ఆధ్వర్యంలో సిట్టు వేసింది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో. దాంట్లో సిబిఐ ఆఫీసర్లు ఉంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, డైరీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటారు. వీళ్ళందరితో కమిటీ వేసి దాదాపు సంవత్సరం పాటు 8 రాష్ట్రాల్లో పర్యటించి అంటే ఆ బోలేబాబా ఇట్లాంటి డైరీ కంపెనీలు ఉన్న ప్రాంతానికి పర్యటించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని వేల ఫైల్స్ని చదివి, పరిశీలించి, అధ్యయనం చేసి ఒక 219 పేజీలతోనే ఒక ఛార్జ్షీట్ని కోర్టులో ఫైల్ చేశారు. ఇక అక్కడ వచ్చింది సమస్య. అందుకే ఈ కమిటీ వచ్చింది, కల్తీ నెయ్యిలో వారి పాపం తేల్చండి. మరి అదేం తెలిసింది? సిట్టి తేల్చింది 8 రాష్ట్రాల్లో పర్యటించి అనేక రికార్డులను అధ్యయనం చేసి చదివి 219 పేజీల ఛార్జ్షీట్ని వేసిందంటే మరి అది సిట్ ఏం చేసినట్టు? కల్తీ నెయ్యిలో వారి పాపాన్ని తేల్చలేదా? ఎవరి పాపాన్ని తేల్చాలి? వారి అనే పదం కోసం ఈ వన్ మ్యాన్ కమిషన్ వచ్చిందని 450 జీవోతో వచ్చినట్టు బయట చర్చ. వాస్తవంగా సిట్ వేశారు. సుప్రీంకోర్టు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ ఆధ్వర్యంలో సిట్ వేశారు. ఇంకంతకంటే ఏముంటుంది? వాళ్ళు దాదాపు సంవత్సరం పాటు మొత్తం ఇన్వెస్టిగేషను చేసి, లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి ఒక ఛార్జ్షీట్ వేశారు. వీరు ఇప్పుడు వన్ మ్యాన్ కమిషనా, ఇది మరి ఓన్ మ్యాన్ కమిషనా తెలియదు, కానీ ఇది ఓన్ మ్యాన్ కమిషన్ లెక్కనే ఉంది. వీళ్ళు చేసిన కల్తీ వ్యాఖ్యల కోసం, దాన్ని నిజం చేయటం కోసం, ముఖ్యమంత్రి స్థాయిలో చేసిన వ్యాఖ్యల్ని నిజం చేయాలి, అది అబద్ధమైంది. సిట్టు నివేదిక ఇచ్చిన తర్వాత అది అబద్ధం తేలింది. చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు తప్పని తేలింది. అందులో కొవ్వులు కలవలేదని తెలిసింది. కాబట్టి పరువు పోకుండా ఉండటం కోసం అది వన్ మ్యాన్ కాదు, ఓన్ మ్యాన్ కమిషన్ లెక్క ఒకటి వేసి ఇక కల్తీని నిజము అని చెప్పే ప్రయత్నం, దాంట్లో కొంతమంది పేర్లు వాళ్ళు కావాలి అనుకున్న పేర్లను పెట్టే ప్రయత్నం, ఎవరినైతే టార్గెట్ చేశారో వాళ్ళ పేర్లు పెట్టే ప్రయత్నం చేసి ఇక సిట్టు కాదు, ఇగో మా కమిషన్ చెప్పింది, ఇగో ఏందుంది, పాత్ర ఏందుంది, నిజంగానే జంతువుల అవశేషాలు కలిసినాయి అని చెప్పే ప్రయత్నం చేస్తానంటే మరి ఇది నిజంగా హిందువుల మనోభావాలను రక్షించడానికే, లేదా వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికే మీరు వేసే కమిషను అనేది ఒకటే ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఏం చెప్పింది రేపు ఏకసభ్య కమిషను? ఈ వన్ మ్యాన్ కమిషను, దీనికి ఉన్న చట్టబద్ధత ఏంటి?
దీనికి ఉన్న న్యాయబద్ధత ఏంటి? ఇది అసలు ఇది ఏ ఎఫ్ఐఆర్ పైన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది? ఇప్పుడు మీరు వేసిన సిట్ ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేశారు, ఎఫ్ఐఆర్ ఇనిషియేషన్ చేసి ఎఫ్ఐఆర్ పైన సెక్షన్లు బుక్ చేసి ఆ సెక్షన్ల ప్రకారం దాదాపు 36 మందిని నిందితులుగా అందులో పేర్కొంటూ ఛార్జ్ షీట్ వేశారు. దానికి ఒక లీగల్ శాంటిటీ ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయబద్ధత ఉంది. దానికి కోర్టు కూడా కన్సిడర్ చేస్తే వాళ్ళ ఛార్జ్ షీట్ని దానిపైన మొత్తం ట్రయల్ నడుతుంది. ఆ ట్రయల్ ప్రకారం ప్రాసిక్యూషన్స్ ఉంటాయి రేపు. ఇదంతా కాకుండా ఒక సబ్జ్యుడిషీ మ్యాటర్లోకి ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఒక సుప్రీంకోర్టు వేసిన సిట్టుని వ్యతిరేకించేలాగా, సుప్రీంకోర్టు సిట్టుని పైన అసంతృప్తి వ్యక్తం చేసేలాగా, దాన్ని అనుమానించేలాగా మీరు వ్యవహరిస్తున్న తీరు, ఇది ఏం చట్టబద్ధత, ఏం న్యాయబద్ధత, ఇది ఏమి నైతికత అనేది ఈరోజు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, దీంట్లో ఏం తేలుస్తారు, ఏం తేలరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ కమిషన్ దేనికోసం వేశారు, ఎవరి కోసం, ఎవరిని టార్గెట్ చేసి, లేదా ఎవరి మాటల్ని నిజం చేయడం కోసం వేశారని స్పష్టంగా కనపడుతుంది. 45 రోజులు ఇవ్వాలట నివేదిక. ఎట్లా ఇస్తుంది 45 రోజులు? సంవత్సరం పాటు పదుల సంఖ్యలో ఆఫీసర్లు ఉండి, సైంటిస్టులు ఉండి, సిబిఐ ఆఫీసర్లు ఉండి, ఐపీఎస్ ఆఫీసర్లు ఉండి 8 రాష్ట్రాల్లో పర్యటించి అనేక ఫైల్ని తరువుగా పరిశీలన చేసి అధ్యయనం చేస్తేనే 219 పేజీల ఒక నివేదిక కోసం సంవత్సరం పాటు ఇంతమందికి టైం పడితే, ఇన్ని వ్యవస్థలు పనిచేస్తే దాన్నే మీరు నమ్మకపోతే ఒక వన్ మ్యాన్ కమిషన్ వేసి 45 రోజుల్లో ఇచ్చే నివేదికని ప్రజలు ఎట్లా నమ్మాలి, హిందువులు ఎట్లా నమ్మాలి, కోర్టులు ఎట్లా నమ్మాలి, చట్టబద్ధత ఎట్లా ఉంటుంది? దీనికి కదా సమాధానం చెప్పాల్సింది. దీనికి ఏం శాంటిటీ ఉంటుంది? 45 డేస్లో కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని మీరు టైం బౌండ్ పెట్టారు. అసలు ఆ కమిషనే ఏయటమే ఒక రకంగా అనైతికం. ఎందుకంటే ఒకవైపు సిట్ వేశారు, సిట్ని మీరు అంగీకరించారు, సిట్లోకి మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆఫీసర్లను పంపారు. సిట్ నివేదికలో కల్తీ జరిగిందని చెప్పిందని చెప్తున్నారు. ఆ సిట్ నివేదికను బేస్ చేసుకునే తెలుగుదేశం పార్టీ అన్అఫిషియల్గా పోస్టర్లు పెట్టింది, ఫ్లెక్సీలు పెట్టింది. దానిపైన అంబటి రాంబాబు ఇంటిపైన దాడి చేశారు. ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పటికైనా మరి సిట్ రిపోర్టు మేము తప్పు పడుతున్నాం, సిట్ రిపోర్టు మేము ఒప్పుకోవట్లేదు, సిట్ రిపోర్టు మాకు అంగీకారం కాదని చెప్తుందా ప్రభుత్వం? చెప్పదు. అది చెప్పకుండా వన్ మ్యాన్ కమిషన్ వేశారు. ఇది వన్ మ్యాన్ కమిషన్ కాదు, ఓన్ మ్యాన్ కమిషను. ఈ ఓన్ మ్యాన్ కమిషన్ వాళ్ళకి కావాల్సిన స్క్రిప్ట్ని రాసిచ్చే అవకాశం ఉందని ఇప్పటికే వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తూనే ఉంది. దీనిపైన నాకు తెలిసి బహుశా ఇది సబ్జ్యుడిషరీ మ్యాటర్ కాబట్టి సుప్రీంకోర్టులో మళ్ళీ పిటిషన్లు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ పిటిషన్లు వెళ్ళినప్పుడు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీనికి ఒక ముద్దు పేరు ఏం చెప్పారంటే, సిట్టు నివేదికలో కొంతమంది పైన చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసింది ప్రభుత్వానికి. కాబట్టి దానికి ఎట్లా చర్యలు తీసుకోవాలనో పరిశీలించడానికి అన్నారు. ఎట్లా చర్యలు తీసుకోవాలో పరిశీలించకుండానే అనిల్ సింఘాల్ పైన వెయిట్ ఎట్లా వేశారు? ఇంకా కొంతమంది ఆఫీసర్లపై చర్యలు తీసుకున్నారు కదా. ఇంకా మళ్ళీ వీళ్ళు చెప్పేది ఈయన కమిషన్ చెప్పేది వారి పాపాలు అన్నారు. వారి పాపాల పేర్లు వారి పాపాలని తేల్చడానికి అని చెప్పి కొన్ని పేర్లు బొమ్మన కరుణాకర్ రెడ్డి అట, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట, వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, టీటీడీ ఈవో, వీళ్ళ పేర్ల గురించి వీళ్ళ పాత్ర గురించి ఎంక్వైరీ చేయమన్నారు. అంటే వీళ్ళ ఇబ్బంది ఏంది? సిట్లో వీళ్ళ పేర్లు పాత్ర కానీ, వీళ్ళ పాత్రలు కానీ, వీళ్ళ పేర్లు కానీ వాళ్ళు చెప్పలే. అక్యూజ్డ్ జాబితాలో వీళ్ళు లేరు. వీళ్ళని ఏదో ఒక రకంగా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగా కలిసింది ఆవు నెయ్యిలో కొవ్వు కలిసింది అని చెప్పిన తర్వాత అది అబద్ధం అని సిట్టి చెప్పిన తర్వాత దాన్ని నిజం చేయాలి, ఆయన పరువును కాపాడటం కోసం పరువు కాపాడే కమిషన్ లెక్క ఉంది అనేది బయట చర్చ నడుస్తుంది. ఇది ఒక వార్త. రైట్. జగన్ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా? ఉపాధి పథకం పరిరక్షణ యాత్రలో షర్మిలా గారు చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారు ఏమంటున్నారంటే జగన్ గారిని అడుగుతున్నారు, జగన్మోహన్ రెడ్డిని. జగన్, నీకు మోడీని ప్రశ్నించే దమ్ముందా, వ్యతిరేకించే మాట్లాడే దమ్ముందా? ఆయనకి మోడీని వ్యతిరేకించే దమ్ముందో లేదో సరే, అది ఒక టాపిక్. ఉందా లేదా అనేది ప్రజలు చూస్తున్నారు. ఒక జగన్మోహన్ రెడ్డికే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న టోటల్గా ఇర్రెలవెంట్ ఆఫ్ పార్టీస్ ఒక్క కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగతా ఏ పార్టీకైనా మోడీని వ్యతిరేకించే దమ్ముందా? మీతో సహా మీరు ప్రకటనలు ఇస్తున్నారు. మీరు మోడీని వ్యతిరేకించలేరు, చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేరు. చంద్రబాబు నాయుడు గారు మోడీని వ్యతిరేకించలేడు, జగన్మోహన్ రెడ్డి మోడీని వ్యతిరేకించలేరు. అందరు కలిసి మోడీనో కేంద్ర ప్రభుత్వం పైన మాట్లాడలేని పరిస్థితి, ప్రశ్నించలేని పరిస్థితి ప్రధాన పార్టీలకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఈ దుస్థితి వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నారు.
నువ్వు మోడీని వ్యతిరేకించే దమ్ముందా అని, మీకు చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించే దమ్ముందా అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అడుగుతున్నారు. ఉండుంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షం చంద్రబాబు నాయుడు గారు, వారిచ్చిన హామీలేంది, చేస్తున్న అమలేంటి, వారిచ్చి చెప్పిన మాటలేంది, చేస్తున్న పనులేంటి, వాటిపైన ప్రశ్నించారా ఎప్పుడన్నా ప్రశ్నిస్తారా, అసలు ప్రశ్నించే దమ్ము కానీ ఆ ధైర్యం కానీ మీకు ఉందా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ఉన్న సామాన్య ప్రజలు అడుగుతున్నారు. కొన్ని వేల ఎకరాల భూములను తీసుకుపోయి ప్రైవేటు పారిశ్రామికవేత్తలకి దారాదత్తం చేస్తుంటే కమ్యూనిస్టు పార్టీ లాంటి, జై భీమరావు పార్టీ లాంటిది, జడ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కేసులు వేస్తున్నారు. మీరు ఏ రోజు ఆయన నోరు తెరిచారా, మాట్లాడారా చంద్రబాబు నాయుడు గారి పైన? ఇది తప్పు అని చెప్పగలిగారా? గూగుల్ రైడర్ అని, ఆదాని అని రకరకాల పేర్లతోని వేల ఎకరాల భూములు. ఈ మధ్యకాలంలో ఆ విశాఖపట్నం ఎంపీకి సంబంధించి గీతం యూనివర్సిటీకి 54 ఎకరాలు 5,000 కోట్ల రూపాయల భూముల్ని రెగ్యులరైజేషన్, కబ్జా చేస్తే కబ్జాని రెగ్యులరైజేషన్ చేస్తే మీరు ఏ రోజున మాట్లాడారా? వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తే మరి పేదలకు సంబంధించిన రెగ్యులరైజేషన్ ఏందని అడిగారా? అనేక అంశాలు ఉన్నాయి ప్రజలకు సంబంధించి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన పాత్రలో మీరు ఉండి ఏ రోజైనా ప్రశ్నించారా, మాట్లాడారా, వ్యతిరేకించే దమ్ముందా అని ఈ జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధాన పార్టీల్లో ఎవరికి కూడా మోడీని వ్యతిరేకించే దమ్ము లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు గారు కాదు, పవన్ కళ్యాణ్ కాదు, లేదా షర్మిల గారు కాదు, ఒక కమ్యూనిస్టులు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ లేదు. 2019 నుంచి 24 మధ్యలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు మోడీని వ్యతిరేకించిండా? 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి మోడీని వ్యతిరేకించిండా? ఇప్పుడు మీరు పిసిసి అధ్యక్షురాలుగా ఉండి మీరు మోడీని వ్యతిరేకిస్తున్నారా? డైరెక్ట్గా వ్యతిరేకించలేని పరిస్థితి. పేపర్లో ప్రకటనలు వేరు, ప్రశ్నించడం వేరు, పత్రికల్లో కోసం ప్రశ్నించడం వేరు. మీరు ప్రశ్నిస్తే ఎక్కడో ఉన్న ఢిల్లీలో ఉన్న మోడీని కాదు ప్రశ్నించాల్సింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది. ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ప్రశ్నిస్తే అక్కడ ప్రశ్నించినట్టే. ఏది ప్రశ్న లేదు, మాట లేదు. ఇక ఆమె అడుగుతున్నారు జగన్ మోదీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా అని చెప్పి. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నెక్స్ట్ సాక్షి పేపర్ ఉంది. ఇది పనిచేయని కల్తీ కుతంత్రం, సొంత కమిటీ షురూ అయింది. సుప్రీంకోర్టును ధిక్కరిస్తూ చంద్రబాబు సర్కార్ ఏకసభ్య కమిటీ ఏర్పాటు అని చెప్పి. దీన్ని బట్టి నాకు తెలిసి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, లేదంటే టీటీడీలో గతంలో పనిచేసిన చైర్మనో మెంబర్సో, లేకపోతే దానికి సంబంధించిన అధికారులు సుప్రీంకోర్టులో మళ్ళీ దీన్ని సవాల్ చేసే అవకాశం ఉంది. కమిషన్ 458 జీవోని కమిషన్ ప్రశ్న ఈ కమిషన్ పైన, జీవో పైన ప్రశ్న ఆడ ఛాలెంజ్ చేస్తే మళ్ళీ మొదటికి వస్తుంది కథ. మళ్ళీ ప్రభుత్వం చిక్కుల్లో పడుద్ది, మళ్ళీ రిప్లై ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. ఇది ఒక వార్త అయితే. రైట్, ఏపీ 2024 ఎన్నికల తీర్పు అత్యంత సందేహాస్పదం. టీడీపీ కూటమి అద్భుత విజయం వెనక దుశ్చర్య ఉందా? సందేహాలను నివృత్తి చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘమే. ఒక ఓటరు 6 సెకండ్లలో 2 ఓట్లు వేయడం సాధ్యమా? పోలింగ్ కేంద్రాల వద్ద సాయంత్రం 5 నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు ఏకంగా 9 గంటల పాటు ఓటర్ల క్యూలో నిల్చోగలరా? ద వైర్ వెబ్సైట్కు ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ ఎంట్రీలో సామాజిక ఆర్థికవేత్త డాక్టర్ పరకాల ప్రభాకర్ పునరుద్ఘాటన. సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు మధ్య ఒక్కో పోలింగ్ బూత్లో గంటకు సగటున 7 ఓటు వేశారా? కానీ అదే రోజు రాత్రి 11:45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఒక్కో పోలింగ్ బూత్లో నిమిషానికి 3 ఓటు వేశారా? దేశ చరిత్రలో ఏ ఎన్నికల్లోనే ఇలా జరిగిన దాఖలాలు లేవు. ఇదే టీడీపీ కూటమి అద్భుత విజయానికి దారితీసిందేమోనని అన్న కరుణ థాపర్. ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ పునాది. పోలింగ్ను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి. తక్షణమే కేంద్ర ఎన్నికల సంఘం స్పందించి ఏపీలో పోలింగ్ ప్రక్రియపై సందేహాలను నివృత్తి చేయాలని కరణ్ థాపర్ డిమాండ్. ప్రజాస్వామ్యం పరడవిల్లాలంటే కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే స్పందించాలని సూచన చేశారు. ఆ సూచన ఎవరు పట్టించుకోవట్లే. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిమిషానికి 7 ఓటు వేస్తే, రాత్రి 8 గంటల నుంచి మిడ్ నైట్ 11:45 వరకు నిమిషానికి 3 ఓటు ఎట్లా వేస్తారు? ఆ ప్రొవిజన్ ఎక్కడి నుంచి వచ్చింది? వాస్తవంగా సాయంత్రం 5 నుంచి సాయంత్రం 8 గంటల మధ్యలో ఉన్న ఓటర్లే మళ్ళీ 11:50 వరకు కూడా ఉంటారు, 2 గంటల వరకు కూడా వాళ్ళే ఉంటారు. కొత్త వాళ్ళు రారు. ఎందుకంటే 5 గంటలకు గేట్ క్లోజ్ అయింది. ఇక్కడ లాజికల్గా అసలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
సాయంత్రం 5 గంటల తర్వాత గేట్ క్లోజ్ అయింది పోలింగ్ బూత్కి సంబంధించి. పోలింగ్ స్టేషన్ గేటు క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ అయిన తర్వాత బయట నుంచి కొత్త వ్యక్తులు రారు, ఇందులో ఉన్నవాళ్ళు బయటికి వెళ్తారు ఓటేసిన వాళ్ళు తప్ప. ఇక కొత్త వ్యక్తులు కొత్త ఓటర్స్ అందులోకి రావడానికి లేదు. ఆ ఉన్న ఓటర్లు ఆల్రెడీ క్యూ ఉంది. క్యూ ఉన్న ఓటర్లు గంటకి 7 మంది ఓటు ఎందుకు వేశారు? ఏదైనా మిషన్లు అటకాయించినాయా? దాని తర్వాత 8 గంటల తర్వాత 8 నుంచి 11 గంటల 45 నిమిషాల్లో 1 సెకండ్కి 3 సెకండ్లకు ఒక ఓటు ఎట్లా వేయగలిగారు? ఈ 3 సెకండ్లకు ఒక ఓటు నిజంగానే 5 గంటల నుంచి 8 గంటల మధ్యలో వేస్తే అయిపోయేది కదా ఓటింగ్. ఏం జరిగింది? నిజంగా వచ్చారా ప్రజలు? పోలింగ్ స్టేషన్లో ఆ ప్రజలు ఉన్నారా లేదా వీళ్ళే బట్టలు వచ్చారా అని అనుమానాలు వారు పరకాల ప్రభాకర్ గారు అనుమానం వ్యక్తం చేస్తని అనుమానాలు నివృత్తి చేయండి అంటున్నారు. ఆయన ఏమంటలే, ఇది నిజమని కూడా చెప్పట్లే. మీరు ఇచ్చిన డేటా ప్రకారం మేము అడుగుతున్నాం, దానిపైన అనుమానాలు ఉన్నాయి, నివృత్తి చేయండి అన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ నిజంగానే ట్రాన్స్పరెంట్ ఉంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన వెబ్కాస్టింగ్ కెమెరాలలో వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోని రిలీజ్ చేయాలి. ఇగో ఈ టైంలో ఇట్లా వచ్చారని చెప్పి అనేక ఉంటాయి. ఆధారాలను బయట పెట్టచ్చు, తప్పు లేదు. లేదు మేము గోప్యత, దేనికి గోప్యత? తప్పు చేసింది బయటపడిద్దనే గోప్యత, లేదా అది ఏం తప్పు జరగలేదు కానీ కొన్ని గోప్యత చట్ట ప్రకారం సీక్రెట్స్ యాక్ట్ ప్రకారం మేము చెప్పమని చెప్పాం. దాంట్లో సీక్రెట్ ఏముంటుంది? అదేం దేశ భద్రతకు సంబంధించింది కాదు. దేశ భద్రత వ్యవహారం అయితే ఇది బయటికి చెప్తే దేశానికి ప్రమాదం ఉందని చెప్పొచ్చు. అది పబ్లిక్ డొమైన్లో ఉండాల్సింది, పబ్లిక్ తెలుసుకోవాల్సింది. ఇక అక్కడే అనుమానం వస్తుంది. రాత్రి అంటే సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు పోలింగు మందకోడిగా సాగింది. కేవలం 33,000 మంది మాత్రమే ఓటేశారు. రాత్రి 8 నుంచి రాత్రి 11:45 వరకు దాదాపు 50 లక్షల ఓట్లు వేశారు. ఇది ఎట్లా సాధ్యమైంది? అసలు ఈ 50 లక్షల మంది ఆల్రెడీ 5 తర్వాత గేట్ వేసిన తర్వాత గ్రౌండ్లోనే ఉండి 5 నుంచి ఎందుకు స్పీడ్గా ఓటు వేయలేదు? ఎందుకు ఆగారు? లైన్లో పక్కన ఏమైనా నిలబడ్డారా? ఎట్లా నిల్చొనిచ్చారు పోలీసులు? గ్రౌండ్లో ఉన్నోళ్ళు వేయాలి కదా ఓటు. గ్రౌండ్లో ఉండి స్లోగా ఎందుకు ఓటేశారు? స్లోగా ఓటేస్తుంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏం చేశారు? లైన్ ఎందుకు మూవ్ చేయలేదు? 8 గంటల తర్వాత లైన్ ఎందుకు ఫామ్ అయింది? 8 గంటల తర్వాత వరకు ఆ 3 గంటల పాటు అందులోనే ఎక్కడ కూర్చున్నారు వీళ్ళు? లైన్లో క్యూలో లేకుండా. క్యూలో ఉంటే ఓటు ఎందుకు వేయలేదు? ఓటు వేస్తే నిమిషానికి 7 మంది ఓటు ఎందుకు వేశారు? మరి ఇక్కడ 8 వరకు నిమిషానికి ఓటు వేసిన వాళ్ళు వెంటనే 8 నుంచి 11:45కి 3 సెకండ్లకు ఒక ఓటు ఎట్లా వేశారు? అది సాధ్యమా? ఇటువంటి అన్ని అంశాలు ప్రశ్నలు ప్రజల మెదడులో ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ ముందు ఓటర్స్ అడుగుతున్నారు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఉంది. ఆ బాధ్యతగా వ్యవహరించాల్సిన ఎలక్షన్ కమిషన్ ఏమో సపోర్ట్ చేయట్లే, మాట్లాడలే. కానీ ఏదైతే దీన్ని అంతటిని సమర్థించే మీడియాను సమర్థించే పార్టీలో అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది అని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. చెప్పాల్సిన వాళ్ళు చెప్పట్లే. ఇది ఈ 2024లో టీడీపీ అద్భుత విజయం వెనక దుశ్చర్య ఉందా అనే ఒక ప్రశ్న అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు మొదలాడుతుంది. దానికి సమాధానం మరి ఏం చెప్తారో చూడాలి. రైట్, ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. ట్రంప్ టారిఫ్ల రద్దు, అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ అధికారం అధ్యక్షుడికి లేదని వ్యాఖ్య. అధికంగా వసూలు చేసిన మొత్తం చెల్లించాలనే ఆదేశం. ఇది అవమానకరం అని డొనాల్డ్ ట్రంప్ అంటాడు. ఎవరికి అవమానకరం? మీకు అవమానకరం. అడ్డగోలుగా మీకు ఏది నచ్చితే రాత్రి నిద్రలో ఏ కాలు వస్తే అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఎవరిపైన అంటే వాళ్ళపైన దాడి చేస్తూ నిన్న మొన్న ఇరాన్కు ఏదో వార్నింగ్ ఇచ్చిండు, నేను కన్ను తెరవాలా నాకు లొంగిపోతారా అని చెప్పి. ఏది పడితే అది పిచ్చోడి చేతిలో రాయి ఎట్లయితే ఉందో అమెరికా అధ్యక్షుడికి అట్లయింది. ఇప్పుడు ఆ పిచ్చోడి చేతిలో ఉన్న రాయి ఏం చేస్తుంది, ఎటు ఇసురుతో తెలియదు, ఎవరికి కొడతారో తెలియదు, దానివల్ల ఏం జరిగిద్దో కూడా తెలియదు, అట్లయింది. దానివల్ల ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుపడ్డ అమెరికా, దానికి అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ ఒక పిచ్చేడు చేతిలో రాయి లెక్క దాన్ని వాడుతుంటే ప్రపంచం అతలాకుతలం అవుతుంది. ప్రపంచంలో ఉన్న దేశాలని రకరకాలుగా ఇబ్బందులు పెడతాను. మామూలుగా కాదు, సుంకాలని, ఎగుమతులని, దిగుమతులని, టారిఫ్లని, ఒక పిచ్చి పనులు చేసి దాన్ని సుప్రీంకోర్టు ఖండిస్తే, సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తే పరువు పోయింది అంటాడు. ఏంది పరువు? ఏంది? ఇది అవమానకరం అట. ఎవరికి అవమానకరం కాదు, మీకు తప్ప.
మీరు తీసుకున్న నిర్ణయాలు అట్టున్నాయి, మీరు చేసిన పనులు అట్టున్నాయి. ఇప్పుడు సరే అక్కడ జరిగింది. భారతదేశం యాంగిల్లో ఏంటి? నరేంద్ర మోడీ గారు శక్తివంతమైన ప్రధానమంత్రి, విశ్వగురువు అని చెప్పి పదే పదే ఒక ప్రచారం. ఈ సుంకాల తగ్గింపు పైన, సుంకాలు తగ్గింపు సందర్భంలో అమెరికా పెట్టిన కండిషన్లు, అమెరికా షరతులకు తలొగ్గిన భారతదేశం అని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూనే పార్లమెంట్ సాక్షిగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తాను. దానిపైన ప్రభుత్వం వైపు నుంచి సమానం లేదు, చాలా అద్భుతమైన పని చేసిన మోడీ అని చెప్తున్నారు. సుంకాలు తగ్గించింది మోడీ శక్తిని చూసే ట్రంప్ తగ్గించింది అంటున్నారు. ఒకవేళ మోడీ శక్తిని చూసే డొనాల్డ్ ట్రంప్ సుంకాలు తగ్గిస్తే ఏ కండిషన్ లేకుండా సంతోషమే. మరి మోడీ శక్తి పెంచిన తర్వాత తెలిసిందా, పెంచక ముందు తెలిసిందా? నిజంగానే మోడీకి శక్తి ఉంటే, మోడీ శక్తివంతమైనడని డొనాల్డ్ ట్రంప్ అనుకుంటే అసలు పెంచనే వద్దు. 50% సుంకాలు భారతదేశం పైన ఎందుకు పెంచిండు? మరి ఆ రోజు లేదా మోడీకి శక్తి? ఆ రోజు ఎక్కడ పోయింది మోడీ శక్తి? తగ్గించినప్పుడు మోడీకి శక్తి వస్తుందా, పెంచినప్పుడు మోడీ వీక్ అయిందా అనేది ప్రధానంగా 150 కోట్ల మంది భారతదేశ ప్రజల మనసులో ఉన్న మాట. అది దానికి సమానం చెప్పరు. మోడీ వల్లనే తగ్గించిండు డొనాల్డ్ ట్రంప్ అంటారు. మోడీ వల్ల తగ్గించలే, వాళ్ళు పెట్టిన షరతులకు తలగ్గటం వల్ల తగ్గించుడు అని కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షాలు చెప్తున్నాయి. దానికి సమానం చెప్పరు. బలవంతంగా అమెరికాకు సంబంధించిన వ్యవసాయ పంటల దిగుమతిని భారతదేశం పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. జీరో టారిఫ్తోని, జీరో సుంకాలతోని అనేది ఆ నిబంధనలో ఉంది అని చెప్తారు. దానికి ఆ నిబంధనలకు ఒప్పుకున్నందుకే ట్రంప్ సుంకాలు తగ్గించిండు, దీన్ని మోడీ క్లెయిమ్ చేసుకుంటుండని. మరి ఇప్పుడేంది, సుప్రీంకోర్టు సాక్షాత్తు యుఎస్ సుప్రీంకోర్టే అసలు పెంపే తప్పిదమని చెప్పారు. ఇప్పుడు ఏం చేస్తుంది భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అంటే? నిన్న డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ఒక అడుగు ముందుకేసి భారత్తో చేసుకున్న ట్రేడ్ డీల్స్ అట్లే ఉంటాయని చెప్తున్నా. అంటే ఆ సుంకాలు సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొనసాగుతాయట. స్వయంగా సుప్రీంకోర్టు, వాళ్ళ సుప్రీంకోర్టే తప్పు పట్టింది. ఆ తప్పు పట్టిన దాన్ని వీళ్ళు మా శక్తి ఉంది, మోడీ శక్తివంతమైనడు, అందుకే 50 నుంచి 25% తగ్గించిండు. 25 కాదు, 50 కాదు, అసలు ట్రంప్ వేసిన సుంకాలే తప్పు అని వాళ్ళ సుప్రీంకోర్టు చెప్పాక ఆ తప్పుకి మీరు కొమ్ము కాసి అది శక్తివంతమని కండిషన్స్ ఒప్పుకొని ఈరోజు దేశాన్ని ఏం చేద్దాం అనుకున్నారు అని చెప్పి దేశంలో ఉన్న ప్రజలు, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, అడుగుతున్నాయి. చెప్పాల్సిన అవసరం మోడీ పైన ఉంది. ఇప్పుడు సందర్భం వచ్చిందనమాట. ఇది ఒక వార్త ప్రజాశక్తి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.